గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినట్టు నిన్న రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు వచ్చి మూసీకి సంబంధించి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఫౌండేషన్ చేసిన సందర్భంలో జిల్లాకి ఏమన్నా హామీలు ఇస్తాడు, పక్కనున్న గౌరవ శాసనసభ్యులు చాలా అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే జిల్లాకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు గతంలో చేసినవన్నీ బేరీజ్ వేసుకొని ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ జిల్లాకు పోయినా కేసీఆర్ గారు కుటుంబం గురించి మాట్లాడకుండా అదేవిధంగా జిల్లా నాయకులు కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయి ఆయన మర్చిపోతున్నాడేమో, నేను ముఖ్యమంత్రి అనే ఆలోచన మర్చిపోయి రేపు రాను రాను కింది స్థాయి కార్పొరేటర్ గురించి మాట్లాడినా కూడా ఆశ్చర్యపోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. నేను మాట్లాడుతున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందన్నట్టు మాట్లాడున్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ మల్లన్న సాగర్ నుండి వచ్చిన నీళ్ళు అవునా కాదనే మాత్రం ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడడానికి ముందుకు రారు. మేమే కడుతున్నామని చెప్తున్న విషయం కూడా వాస్తవమే. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద వికారాబాద్, పరిగి, తాండూర్, చేవెళ్ళ అని చెప్తూ ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్పుకుంటూ అక్కడేదో చాలా తీరని అన్యాయం చేశారు కేసీఆర్ గారు అనే లెవెల్లో మాట్లాడారు. నిజంగానే వికారాబాద్ జిల్లాని ఈరోజు ఉచ్చరిస్తున్నామంటే కొన్ని దశాబ్దాలుగా వికారాబాద్ జిల్లా కావాలని ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కూడా ఆ జిల్లాలోనే ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది వికారాబాద్ జిల్లాకు స్పెషల్గా ₹1 ఇచ్చున్నారా ముఖ్యమంత్రి గారు అంటే ఆ మాట మాట్లాడారు. ఎంతసేపు కేసీఆర్ గారిని తీసుకొని బూచిగా చూపించి మాట్లాడతారే తప్పిస్తే తను చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు అనేది వాస్తవం. ఈరోజు ఎంతసేపు కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం గురించి కాళేశ్వరం నీళ్ళని ప్రాణహిత చేవేళ అక్కడ తీసుకొస్తామన్నాము. పరిగి సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, తాండూరు సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, వికారాబాద్ అనుకున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్న హరీష్ రావు గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు 80% పూర్తయింది కదా, కాలువలు మాత్రమే దొవ్వాలి కదా, ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. మాటల్లో కాదు చేతుల్లో చిత్తశుద్ధి చూపించాలి. మాటకు ముందు నేను మహబూబ్ నగర్ బిడ్డనని చెప్తా ఉంటారు. మరి చెప్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరులో సాగునీరు కావాలి కదా, మరి కొంచెమే పని ఉంది, ఆ పని చేయాలనే ధ్యాస ఎందుకు రావట్లేదు? నిజంగా నా ప్రాంతం సస్యశ్యామలం చేయాలంటే ముందు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడకుండా కాళేశ్వరంలో మళ్ళీ తమ్మిడిహెట్టి దగ్గర నేను ప్రాజెక్ట్ మొదలుపెట్టి తీసుకొస్తాను మాట మాట్లాడుతున్నాను. ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని కోరుతా ఉన్నాను. 2వ అంశం, అదే ప్రాంతంలో చేవెళ్ళ, రాజేంద్ర నగర్ పక్కనే ఉంటుంది. చేవెళ్ళ ప్రాంతంలో మోయినాబాదు, శంషాబాద్ సంబంధించి 111 జీవోలు ఇబ్బంది అవుతుందని ఆ ప్రాంతం వాళ్ళు కోరినప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రాంతం సమస్యలను అర్థం చేసుకొని 111 జీవో తీసేయాలని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. మరి ఆ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కదా, ఆ ప్రాంతం శాసనసభ్యులు మీతో నడుచున్నారు కదా, ఇప్పుడు మరి ఎందుకు 111 జీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఈరోజు దాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు పక్కనే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, పక్కన శాసనసభ్యులందరూ కావచ్చు, అందరు కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక్కటి మాత్రం మా సోదరులను కూడా అడుగుతా ఉన్నాను. మీ ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు, అభివృద్ధి కోసమే మేము అడుగులు వేసినాం అక్కడని చెప్తున్నారు. ఈరోజు రాయదుర్గం నుండి మెట్రో శంషాబాద్ నుండి కందుకూరు వరకు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు కదా, మరి ఏం లోపం ఉందని దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు అడగట్లేరు మీరు? దానివల్ల మన రంగారెడ్డి జిల్లాకి కానీ మన మహేశ్వరంకి కానీ శంషాబాద్కి, రాజేంద్ర నగర్ కానీ లాభమా నష్టమా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక పెద్ద ఆలోచనతో కేసీఆర్ గారు మెట్రో పొడిగించాలనుకున్నారు కదా, మాటకు ముందు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, అదే రాజశేఖర రెడ్డి గారు రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రైన్ కోసమని అక్కడ ప్లేస్ కూడా వదిలిపెట్టిన సందర్భం గుర్తు లేదా అని మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కేసీఆర్ గారు మొదలు పెట్టారు కాబట్టి ఆ మెట్రో క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు తప్పిస్తే ఆ ప్రాంత ప్రజలకు అవసరం పడుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందన్న ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు అనేది అక్కడున్న సోదరులు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఇంకొక మాట చెప్పాను నిన్న, మేమేదో పార్టీ మారినప్పుడు ఏదో అభివృద్ధికి ఆటంకం కలిగినప్పుడు నోరు మూసుకున్నాం అన్నట్టు మాట్లాడున్నారు.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు